రాజ్యసభ సభ్యత్వానికి జనసేన తరఫున లింగమనేని రమేష్ నామినేషన్ వేశారు. ఈ మేరకు అసెంబ్లీలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. రమేష్కు మద్దతుగా కూటమి ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. రమేష్ నామినేషన్పై 6 జనసేన ఎమ్మెల్యేలు, 3 టీడీపీ ఎమ్మెల్యేలు, 1 బీజేపీ ఎమ్మెల్యే సంతకాలు చేశారు. అనంతరం జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో లింగమనేని భేటీ అయ్యారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేయటం వల్లే లింగమనేనికి అవకాశం దక్కిందని పవన్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల కోసం అంతా కలిసి పనిచేద్దామన్నారు. రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు లింగమనేని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నేతలు లింగమనేనిని అభినందించారు. జనసేన మొట్టమొదటిసారిగా పెద్దల సభలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. నామినేషన్ వేశాను. అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. జన సైనిక్ శ్రీ లింగమనేని రమేష్ గారు నామినేషన్స్ అప్లైడ్ నామినేషన్స్ వీఆర్ హ్యాపీ and we all love him and all the best to లింగమనేని రమేష్ గారు. ఈరోజు రాజ్యసభ నామినేషన్ ఎన్డీఏ అలాగే జనసేన తరపు నుంచి లింగమనేని రమేష్ గారు నామినేషన్ వేయడం జరిగింది. తెర ముందు ఉండి కష్టపడే వ్యక్తి కాదు, తెర వెనక ఉండి ఎప్పుడూ కష్టపడే వ్యక్తి. సో మా అధినేత అడుగుజాడల్లో ఎప్పుడూ నడుస్తూ ఉంటారు. ఫస్ట్ టైం రాజ్యసభకి మా జనసేన పార్టీ వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా రాజ్యసభలో సీట్లు ఇంకా పెరిగితే, ఎమ్మెల్సీ అండ్ రాజ్యసభలో కూడా ఇంకా పెరిగితే జనసేన ఎప్పుడూ బలపడుతూనే ఉంది.